ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ముగిసాగా కప్తో పాటు విన్నర్ మెడల్స్ను టీమిండియాకు అప్పగించకుండా ఏసీసీ చీఫ్ మోసిన్ నఖ్వీ తనతో పాటు తీసుకెళ్లిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అన్ని వైపుల నుండి మోసిన్ నఖ్వీకి ఒత్తిడి రావడంతో పాటు ఏసీసీ చీఫ్గా నఖ్వీను ఆ పొజిషన్ నుండి తీసేస్తామంటూ రెజల్యూషన్ తీసుకొస్తామని చెప్పడంతో నఖ్వీ వెనుకంజ వేసినట్లుగా తెలుస్తోంది. కప్పు మెడల్స్ను టోర్నీని హోస్ట్ చేసిన యూఏఈకి అప్పగించి తన సొంత దేశం పాకిస్తాన్కు ఆయన వెళ్లిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నఖ్వీ వ్యవహార శైలిపై ఇప్పటికే బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వచ్చే నెల జరిగే సమావేశంలో ఈ విషయాన్ని ఖచ్చితంగా తేల్చుకోవాలని బోర్డు పట్టుదలగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే యూఏఈ బోర్డు నుండి కప్తో పాటు మెడల్స్ను బీసీసీఐ మన దేశానికి తీసుకొని వస్తుందని సమాచారం. ఇక ఎన్నడూ లేని విధంగా ఈసారి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో ఉద్రిక్తంగా జరిగిన సంగతి తెలిసిందే. 3 సార్లు జరిగిన ఈ మ్యాచ్ల్లో టీమిండియాని గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించింది. కప్పును కూడా సొంతం చేసుకుంది. ఓవరాల్గా ఇది ఇండియాకు 9వ ఏషియా కప్ టైటిల్ కావడం విశేషం.